మదర్సా అంటే ఏంటి సార్ చెప్పండి? మదర్సా అంటే ఎక్కడైతే చదువుపిస్తారో, ఎడ్యుకేషన్ ఇస్తారో, ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే జరిగిందో దానికి మదర్సా అంటారు. కానీ మదర్సాలో ఏం నేర్పిస్తారు సార్? ఇస్లామిక్ ఎడ్యుకేషన్ అన్నారు. ఖురాన్ నేర్పిస్తారా, లేకపోతే ఉగ్రవాదుల్ని తయారు చేస్తారా, లేకపోతే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారా? భారతదేశంలో కొన్ని వేల మదర్సాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు వస్తే, నేను హైదరాబాద్లో ఉన్నాను కదా, పెద్ద పెద్ద మదర్సాలు ఉన్నాయి. మీరు మీ టీము, మీ హిట్ టీవీ టీం మొత్తం అందరు రాండి, నేను పిలుచుకొని వెళ్తాను. ఒక్క మదరసాలో ఒక్క కత్తి చూపేయండి మీరు. ఒక్క మదరసాలో ఒక బాంబు చూపేయండి. ఒక్క మదరసాలో మీరు ఒక గన్ చూపేయండి సార్. ఒక తల్వార్ చూపేయండి ఒక మదరసాలో. ఒక బ్లేడ్ చూపేయండి మదరసాలో మీరు. భారతదేశంలో కొన్ని వేల మదరసాలు ఉన్నాయి. ఈ మదరసా లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు. భారతదేశ స్వాతంత్రంలో ఎక్కువ శాతం షహీద్ అయిన వ్యక్తులు ముస్లిమ్స్ ఉన్నారండి. మదరసాల నుంచి బయటికి వచ్చిన వ్యక్తులు. టీపు సుల్తాన్ మదరసా నుంచి చదివి వచ్చారు. టీపు సుల్తాన్ భారతదేశంలో ఇంటిగ్రిటీ కోసం, జాతీయ సమైక్యత కోసం, భారతదేశంలో హిందూ ముస్లింల ఐక్యత కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఇదే మదరసా నుంచి బయటకు వచ్చిన టీపు సుల్తాన్ 5,000 ఎకరా ప్రాపర్టీ, జమీన్లు, 5,000 ఎకరా భూమి మన హిందూ సోదరుల కోసం భూమిలు ఇచ్చారండి. గుడిలు కట్టుకోరండి. అక్కడ వెళ్ళి మీరు మైసూర్లో అడగండి, టీపు సుల్తాన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే, టీపు సుల్తాన్ హిస్టరీ ఒకసారి మీరు గమనించండి, కనుక్కోండి, రీసెర్చ్ చేయండి. ఎంతో మంది ఫాస్టర్లకు అతను జీతాలు ఇచ్చారు. ఎంతో మంది పూజారులకు, ఎవరైతే మన బ్రాహ్మణ్ సోదరులు ఉన్నారో గుడిలో పూజ చేసుకుని వాళ్ళందరికీ శాలరీస్ ఇచ్చారండి. జాతీయ సమైక్యత కోసం పని చేశారండి. మొట్టమొదటిగా దారుల్ దేవన్ ఏదైతే స్థాపించారో అక్కడ ఆ దారుల్ దేవన్ స్థాపించింది ముజాహిద్ కి తయారు చేయడానికి. ముజాహిద్ అంటే, జిహాద్ అంటే తప్పువాడేం కాదు. జిహాద్ అంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి ఏదైతే మేము నినాదం ఇచ్చామో దానికి జిహాద్ అంటారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ, మౌలానా ఉబేదుల్లా సింధీ, మౌలానా మహమూద్ హసన్ దేవబంది, మౌలానా రషీద్ అహ్మద్ గంగోహి, మౌలానా కాసిం నానోత్వి, ఇంకా ఆ కాలంలో కొన్ని లక్షలాది మంది ముస్లిమ్స్, కొన్ని వేలాది మంది ఉలమాలు ఈ మదర్సా నుంచి బయటకు వచ్చే ఫ్రీడమ్ ఫైటింగ్ లో పోరాటం చేశారండి. మదర్సాలో దేశభక్తి నేర్పిస్తున్నారు. మీరు రాండి, ఏ మదరసాకైనా మీరు ఇప్పుడు వెళ్ళండి, మీ టీం మొత్తం వెళ్ళి చూసుకోండి. ఎక్కడ కూడా ఏ మదరసాలో కూడా ఒక బాంబు కూడా మీకు కనిపించదు, ఒక గన్ కూడా కనిపించదు, ఒక తల్వార్ కూడా కనిపించదు, ఒక కత్తి కూడా కనిపించదు. నేను చెప్తున్నా, కొన్ని సంస్థలు ఉన్నాయి, మీరు చూసుకోండి. కత్తులు తీసుకొని బయటకు వచ్చి నినాదాలు ఇచ్చి జై శ్రీరామ్ అని చెప్పండి, లేకపోతే చంపేస్తామని చెప్తున్నారు. వీళ్లకు ఆపాలా? వీళ్ళ ద్వారా హిందూ ముస్లింల మధ్య ఐక్యత దూరం అవుతుంది. ఇప్పటి వరకు ఏ ముస్లిం కూడా అల్లాహు అక్బర్ అని చెప్పండి, లేకపోతే మీకు చంపేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదండి. ఒక్క వీడియో చూపేయండి, అల్లాహు అక్బర్ చెప్పండి, లేకపోతే మీకు చంపేస్తామని భారతదేశానికి సంబంధించిన ఏ ముస్లిం అయినా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పాడా? ఒక్క వీడియో చూపేయండి. ఏ క్రిస్టియన్ అయినా హల్లెలూయా చెప్పండి, లేకపోతే మీకు చంపేస్తామని ఎక్కడైనా చెప్పాడండి? మీరు చూపేయండి. చెప్పేది ఏంటంటే, మన హిందూ సోదరులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు. దాంట్లో కొంతమంది హిందూ సంస్థల పేర్లు పెట్టుకొని, వాళ్ళు హిందువులు కాదండి. రామాయణం, భగవద్గీత ఏ పుస్తకం కూడా వేరే మతస్థుల కొట్టండి అని చెప్పదండి. శ్రీరాములు గారి కూడా ఎప్పుడు చెప్పలేదు జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చి ఒకవేళ వాళ్ళకి చెప్పపోతే చంపేయండి రాములు గారి కూడా చెప్పలేదండి. నేను రిక్వెస్ట్ ఏంటంటే, భారతదేశ స్వాతంత్రం కోసం అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, అలాగే అంబేద్కర్ గారు, వీళ్ళందరూ కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులందరూ కలిసి ఎలాగైతే భారతదేశానికి మేము డెవలప్ చేశామో, మన దేశానికి కాపాడుకున్నామో, అలాగే దేశానికి కాపాడడం కోసం హిందూ ముస్లింల ఐక్యత చాలా అవసరం అండి. మోడీజీ గారు, యోమికా సింగ్, సోఫియా ఖురేషి, కశ్మీరీ పండిత్, వీళ్ళందరికీ కలిపి ఏదైతే కశ్మీర్ సింధూర్ చేశారో దానికి గమనించండి. మోడీ గారికి కూడా తెలుసు, హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ కలిసి గనక మేము ఉంటే భారతదేశం డెవలప్ అవుతుందని రిక్వెస్ట్ కూడా నేను అదే చేస్తున్నాను. భారతదేశాన్ని కాపాడుకోవాలంటే, మన భారతదేశానికి డెవలప్ చేయాలంటే హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ కలిసిమెలిసి ఉండాలా. అల్లాహు అక్బర్ చెప్పండి, లేకపోతే చంపేస్తామని ముస్లిం చెప్పకూడదు. హల్లెలూయా చెప్పండి, లేకపోతే చంపేస్తామని క్రైస్తవ బ్రదర్స్ చెప్పకూడదు. అలాగే హిందూ సోదరులు కూడా జై శ్రీరామ్ అని చెప్పండి, లేకపోతే చంపేస్తామని చెప్పకూడదు. మీరు భగవద్గీతకు ఫాలో చేస్తారా? చేయండి. మీరు రామాయణానికి ఫాలో చేస్తారా? చేయండి.
క్రైస్తవులారా, మీరు బైబుల్ కి ఫాలో చేస్తారు, చేయండి. మేము ఖురాన్ కి ఫాలో చేసుకుంటాము, చేద్దాము. అలాగే అందరూ కలిసి మన రాజ్యాంగానికి గౌరవించుకుంటూ రాజ్యాంగం పైన నడుపుతూ అన్నదమ్ముల్లాగా గనక భారతదేశంలో మేము ఉంటే మా భారతదేశం చాలా డెవలప్ అయిపోతుంది. భారతదేశం పైన ఏ దుష్ట శక్తి కూడా కన్నేయడానికి కూడా భయపడుతుంది. సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లో కనుక మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఆర్మీని టచ్ చేయలేదు, కానీ ఉగ్రవాదుల ఎక్కడ సావరాలు ఉన్నాయి దాన్ని ధ్వంసం చేశారన్నారు. సో అందులో కూడా కొన్ని మదర్సాలు ఉన్నాయి. దాని పట్ల మీరేమంటారు? అక్కడ మదర్సాలో కూడా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారు. ఇక్కడైతే మీరు లేదంటాం, మరి అక్కడ కూడా మన ఉగ్రవాదులు ఉన్నారు కదా. మదర్సాలకు నేను వెళ్ళలేదు. పాకిస్తాన్ మదర్సాలో ఏం నేర్పిస్తున్నారు నేను పోలేదు. పాకిస్తాన్ మదర్సాల గురించి రీసెర్చ్ చేసే అవసరం కూడా నాకు లేదు. ఆ కంట్రీ గురించి మాకు అవసరం లేదు. మన భారతదేశ మదరసాల గురించి మేము మాట్లాడుకుందాం. ఒకవేళ పాకిస్తాన్ మదరసాల్లో ఎవరైనా ఉగ్రవాదం నేర్పిస్తుంటే ఐక్యరాజ్య సమితితో రిక్వెస్ట్ చేసి ఎవరైతే నరేంద్ర మోడీ గారు, ట్రంప్ గారు, అలాగే పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాకిస్తాన్లో ఉగ్రవాదం నేర్పించే సంస్థలు అయితే ఉన్నాయో ఆ సంస్థలకు బైకాట్ చేయాలా, బ్యాన్ చేయాలా, ఆ కంట్రీకి అసలు లేకుండా చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. సార్, ఇప్పుడు మన హైదరాబాద్ లో కనుక మనం చూసుకున్నట్లయితే కరాచీ బేకరీ, ఏదైతే కరాచీ అనే పేరు పాకిస్తాన్ సంబంధించింది, ఆ కరాచీ బేకరీ, కరాచీ అనే ఒక పేరు కూడా ఉండకూడదని మొత్తం ధ్వంసం చేయడం జరుగుతుంది. సో దీనిపైన మీ స్పందన ఏంటి సార్? కరాచీ బేకరీ వ్యవస్థాపకులు ఎవరండి? హిందూ, ముస్లిమా? లేదు. కరాచీ బేకరీ అని పేరు ఎందుకు పెట్టారండి? ఆయన కరాచీ నుంచి వచ్చారు, అందుకనే కరాచీ నుంచి వచ్చారు, కరాచీ బేకరీ పెట్టుకున్నారు. ఇరానీ టీ ఉంది, ఇరాన్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. మీరు ఇరానీ టీ తాగడం మానేస్తారా? ఇరాన్ నుంచి వచ్చిన ఎవరైతే ఆ కాలంలో రాజాలు ఉన్నారో వారు బిర్యానీ తెచ్చారు, బిర్యానీ నేర్పించారు. ఆ బిర్యానీ తినడం మీరు ఆపేస్తారా? చైనా భారతదేశానికి శత్రు కంట్రీ కదండి. 4000 ఎకరాలు భూమి చైనా కబ్జా చేసుకున్నది. ఆ చైనీస్ ఫుడ్స్ ఎన్ని చోట్ల ఉన్నాయండి? చైనా ఫుడ్స్ ఎన్ని చోట్ల ఉన్నాయి? ఆ చైనాకు సంబంధించిన ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో దానికి బ్యాన్ చేస్తారా భారతదేశంలో? చైనా ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి భారతదేశంలో, దానికి కూడా బ్యాన్ చేయాలి. అలాంటప్పుడు కరాచీ బేకరీ వ్యవస్థాపకులు ఒక నాన్ ముస్లిం అండి, ముస్లిం కాదు అతను అక్కడి నుంచి వచ్చాడో ఏదో కరాచీ బేకరీ పెట్టుకున్నాడు. పాకిస్తాన్లో ఢిల్లీ పేరుతో, మన ఢిల్లీ పేరుతో కొన్ని చాలా హోటల్స్ కూడా ఉన్నాయి, ఏదేదో పాకిస్తాన్లో ఉన్నాయి. అది వాళ్ళ ఇష్టం. అమెరికన్ KFC భారతదేశంలో ఉంది, ఆ పెట్టుకునేవాడి ఇష్టం. మన దేశ ప్రధాని గారు, మన దేశ కాన్స్టిట్యూషన్ ఈ వ్యాపారం కోసం ఏ పేర్లైనా మేము పెట్టుకోవచ్చు. అరబీ పేర్లు పెట్టుకోవచ్చు, కరాచీ బేకరీ పెట్టుకోవచ్చు, లేకపోతే మైసూర్ పాక్ ఏమైనా ఆపేస్తారా? మైసూర్లో పాక్ లాస్ట్లో ఉందని, పాకిస్తాన్ ఉందని ఆపేస్తారా తయారు చేయడం? అలా లేదండి. ఎందుకంటే దేశభక్తి అంటే ఈ పేర్ల ద్వారా దేశభక్తి రాదు. అతను ఏదో పాపం వ్యాపారం చేసుకుంటున్నాడు. అది చైనీస్ ఫుడ్, చైనా పేరుతో ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి. దేశభక్తి అంటే ఇది కాదు. దేశభక్తి అంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటూ రాజ్యాంగం పైన ఏదైతే మేము నడుస్తామో ఆ రాజ్యాంగం పట్ల మేము జీవితం గడుపుతామో దానికి దేశభక్తి అంటారు. కరాచీ బేకరీ పైకి వెళ్ళి అక్కడ హమ్లా చేసి అటాక్ చేసే అధికారం రాజ్యాంగం ఇవ్వదు. మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు ఏమైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ వాళ్ళు, అధికారులు వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు బాలీవుడ్ సంబంధించింది కూడా ఒక మాట అనడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత, పెహల్గాం అటాక్ దాని తర్వాత, సో బాలీవుడ్ లో ఎవరైతే టాప్ పైసాయి ఉన్నా, ఎవరైతే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు సరిగ్గా స్పందించని పరిస్థితి అని అంటారు. సో దాని పట్ల మీరేమంటారు? ఈ బాలీవుడ్, టాలీవుడ్ ఎవరైతే ఉన్నారో హీరోస్, నా దృష్టిలో వాళ్ళు హీరోస్ కాదండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.